అక్టోబర్ 8కి సంబంధించిన అన్ని సెషన్స్ల క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్గా వచ్చాయని, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యారని, అలాగే మ్యాథ్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా తక్కువ టైంలో కాకుండా ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ టైం కన్జ్యూమ్ చేశాయని చెప్పారు. మరి ఇలాంటి ప్రశ్నల్ని తక్కువ టైంలో మరింత అక్యురేట్ లెవెల్గా మనము ఎలా చేయొచ్చో ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి కాన్సెప్ట్లతో కూడినటువంటి వివరణలో ఈ వీడియోలు అనేవి అందించడం జరిగింది. మరి ఇందులో భాగంగా మొట్టమొదటి ప్రశ్నను మనం గమనిస్తే, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఈజ్ 3/2 సెంటీమీటర్ దెన్ ద సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఇన్ సెంటీమీటర్. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3/2 సెంటీమీటర్ అయినా ఆ త్రిభుజం యొక్క భుజం ఎంత అని అడిగారు. సో ట్రయాంగిల్స్ మనకు కోణం ఆధారంగా మరియు భుజం ఆధారంగా కొన్ని రకాలుగా చెప్తాం. కోణం ఆధారంగా 3 రకాలు, భుజాల ఆధారంగా కూడా 3 రకాలు. బేస్డ్ ఆన్ సైడ్స్ ట్రయాంగిల్స్ ఆర్ 3 types. బేస్డ్ ఆన్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ ఆల్సో 3 types. సో ట్రయాంగిల్స్ మనకు బేస్డ్ ఆన్ సైడ్, బేస్డ్ ఆన్ యాంగిల్. బేస్డ్ ఆన్ సైడ్ తిరిగి 3 types, బేస్డ్ ఆన్ యాంగిల్ 3 types. ఒకటి ఈక్వలెంట్ ట్రయాంగిల్ లేదా సమబాహు త్రిభుజం. అంటే ఇందులో త్రిభుజం యొక్క 3 భుజాలు సమానంగా ఉంటాయి. మరి ఇంకొకటి సమద్విబాహు త్రిభుజం. సో పేర్లోనే ఉంది ఐసోసెలేట్ ట్రయాంగిల్. ఇందులో 2 భుజాలు సమానంగా ఉంటాయి. ద్వి అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. తర్వాత విషమబాహు త్రిభుజం. తర్వాత మనకు విషమబాహు త్రిభుజం అనేది ఉంది. అలానే బేస్డ్ ఆన్ యాంగిల్లో కూడా మనకు ట్రయాంగిల్స్ ఆర్ 3 types. ఒకటి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంకోటి అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇందులో ఉండేటువంటి కోణాలు 90 degree కంటే తక్కువగా ఉంటే అది అక్యూటు, 90 కంటే ఎక్కువగా ఉంటే అబ్ట్యూసు, కరెక్ట్ 90 degrees ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా మనం చెప్తాం. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి దీని పెరిమీటర్ 3a అవుతుంది. మరి ఈ 3a వాల్యూ మనకు ప్రాబ్లంలో 3/2గా ఇవ్వడం జరిగింది. మరి 3a విలువ 3/2గా ఇస్తే మనకి ఏ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నారు. అదే కదండి. సో ఏ వాల్యూ ఏమవుతుంది? 3, ఈ 3కి వెళ్ళిపోతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. 1/2 అనేదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఈక్వల్గా ఉన్నటువంటి నెంబర్లు మనము క్యాన్సలైజేషన్, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు చేయొచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, 1/2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్, ఆల్ కైట్స్ ఆర్ rhombus, ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ parallelograms, ఆల్ parallelograms ఆర్ ట్రెపీజియం. క్రింది వారిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. దీర్ఘచతురస్రాలని చతురస్రాలు, గాలిపటాలన్నీ రాంబస్సులు, అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు కావు, సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియంలు. ఇలాంటి ప్రశ్న మనకు కావాలంటే మనము ఒక డయాగ్రామ్ని గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు ఇచ్చినా కానీ మనం చేయగలుగుతాం. సో మనకు ఒక చతుర్భుజం అనేది 4 భుజాలు సమానంగా లేనటువంటి చతుర్భుజం అనేది మొట్టమొదటి క్వాడ్రిలేటర్ వస్తుంది. ఈ చతుర్భుజంలో మనం కొంచెం మాడిఫికేషన్ చేస్తే మనకు 2 ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండే ట్రెపీజియం అనేది వస్తుంది. ఈ ట్రెపీజియంలో ఇంకొంచెం మనము అప్డేట్ చేస్తే ఈ ఎదురెదురు భుజాలు 2 జతల ఎదురెదురు భుజాలు తీస్తే మనకు ఇక్కడ సమాంతర చతుర్భుజం అనేది వస్తుంది. 4 భుజాలు సమానంగా ఉండేటువంటి మనకు రాంబస్ అనేది వస్తుంది. ఈ రెండింటి నుంచి మనకు ఎదురెదురు భుజాలు సమానంగా ఉండేటువంటి దీర్ఘచతురస్రం వస్తుంది. దీని నుంచి 4 భుజాలు సమానంగా 4 కోణాలు సమానంగా ఉండేటువంటి చతురస్రం వస్తుంది. ఇందులో ఏం చెప్తున్నారంటే మనకు ఈ కింది భాగం నుంచి పైకి వెళ్ళే కొద్దీ ప్రతిదీ సత్యమవుతుంది. అంటే ప్రతి చతురస్రం కూడా దీర్ఘచతురస్రమే, ప్రతి దీర్ఘచతురస్రం కూడా సమాంతర చతుర్భుజం రాంబస్సే.
ప్రతి రాంబస్ ట్రెపీజియమే, ప్రతి ట్రెపీజియము ఒక చతుర్భుజమే. కానీ పైనుంచి కిందికి దీని విపర్యం అనేది తప్పు అవుతుంది. దీని విపర్యము ఎప్పటికీ తప్పు అవుతుంది. సమాంతర చతుర్భుజం ట్రెపీజియం కాదు, కానీ ట్రెపీజియం అనేది సమాంతర చతుర్భుజం అవుతుంది. ఇక్కడ దీర్ఘచతురస్రాలన్నీ చతురస్రాలే అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. చతురస్రాలన్నీ దీర్ఘచతురస్రాలు అవుతాయి. కింది నుంచి పైకి వెళ్ళాలి మనం. చతురస్రాలన్నీ దీర్ఘచతురస్రాలు అవుతాయి. గాలిపటాలన్నీ రాంబస్సులు అన్నారు. అన్ని చతురస్రాలు చతుర్భుజాలు కావు. అన్ని చతురస్రాలు చతుర్భుజాలు అవుతాయి. అన్ని చతురస్రాలు చతుర్భుజాలు అవుతాయి. ఇది కూడా గాలిపటాలన్నీ రాంబస్సులు, ఇది కూడా కరెక్ట్ స్టేట్ కాదు. సమాంతర చతుర్భుజం, ఇక్కడ సమాంతర చతుర్భుజం ఉంది. ఇక్కడ నుంచి ట్రెపీజియంలోకి వెళ్ళాం, కింది నుంచి పైకి వెళ్తున్నారు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ డయాగ్రామ్ని మనం గుర్తుపెట్టుకుంటే తేలిగ్గా ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పగలుగుతాం. ఎక్స్ప్రెషన్ 3x ఇంటూ 3x ప్లస్ 5 మైనస్ 3 వెన్ x ఈజ్ ఈక్వల్ టు 1/3 ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 1/3 అయినా 3x ప్లస్ 5 మైనస్ 3 సమానం యొక్క విలువ. ఇక్కడ x వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడ మనము 1/3ని పుట్ చేస్తే సరిపోతుంది. సో మనకు 3x వాల్యూ 1/3, మనకు బ్రాకెట్లు ఇచ్చిన వాల్యూ 3 1/3 ప్లస్ 5 మైనస్ 3. మొదటగా మనం బ్రాకెట్లో చేస్తే ఇక్కడ ఈ 3కి వెళ్ళిపోతుంది. ఈ 3కి క్యాన్సలైజేషన్ జరుగుతుంది. మనకు ఏమేమి మిగిలినాయి బ్రాకెట్లో 1 ప్లస్ 5 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద మీడియం ఆఫ్ ద డేటా ఈజ్ 5 3 1 7 9 11 13 10. దత్తాంశం యొక్క మధ్యగతం ఎంతో అడిగారు. సో మధ్యగతం అడిగినప్పుడు మనము ఇచ్చిన అంశాలను అసెండింగ్ ఆర్డర్లో లేదా ఆరోహణ క్రమంలో రాసుకోవాల్సి వస్తుంది. ఇందులో చిన్న నెంబరు 1, సో ఫస్ట్ 1 రాసుకున్నాము. తర్వాత చిన్న నెంబరు 3, తర్వాత 3 కూడా రాసుకున్నాము. తర్వాత చిన్న నెంబర్ 5 రాసుకున్నాము. తర్వాత చిన్న నెంబర్ 7, తర్వాత 9, తర్వాత 10, తర్వాత 11, తర్వాత 13. సో మొత్తం మనకు 1 ఇలా మొత్తం అన్ని బేస్ సంఖ్యలు ఇవ్వడం జరిగింది. మనకు అంశాలు మొత్తము 8 అంశాలు ఇవ్వడం జరిగింది. ఈ 8 అంశాలంటే ఈ మధ్యగతం అనేది ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో 7 మరియు 9 మధ్యలో వచ్చే వాల్యూ, వీటి మధ్యలో 8 అనేది వస్తుంది. ఈ 8 అనేది మనకు మధ్యగతం అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇలా కాకుండా అంశముల సంఖ్య మనకు బేసి సంఖ్యల్లో ఇస్తే, అంటే తర్వాత నెంబర్ 15 ఇస్తే మనకు మధ్యగతం అనేది 9 అవుతుంది. సరి స్థానాల్లో ఉండే సంఖ్యని ఇస్తే కనుక మధ్యగతము ఈ రెండింటి మధ్యలో వచ్చే నెంబర్ అవుతుంది. బేసి స్థానాల్లో సంఖ్య ఇస్తే ఇటువైపు సరిగ్గా మధ్యలో వచ్చేటువంటి నెంబరు మధ్యగతంగా తీసుకుంటాము. ఈ దానికి ఏ టీవీ వాస్ బాట్ అట్ ప్రైజ్ ఆఫ్ 20,000 ఆఫ్టర్ 1 year. ద వాల్యూ ఆఫ్ ద టీవీ వాస్ డిప్రిషియేటెడ్ బై 5%. ద వాల్యూ ఆఫ్ ద టీవీ ఆఫ్టర్ 1 year ఈజ్. ఒక టెలివిజన్ 20,000 కొనబడింది. 1 సంవత్సరం తర్వాత దాని విలువ 5%కు తగ్గింది. అయితే 1 సంవత్సరం తర్వాత టెలివిజన్ విలువ ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇలాంటి ప్రశ్నల్ని చాలా రకాలుగా మనం చేయొచ్చు. సో మనకు 20,000 టీవీ ప్రైజ్ 20,000 మనం 100%గా తీసుకుంటాము. మరి 100%ని మనము 10% వాల్యూ ఎట్లా కడతాము? ఇందులో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ జీరోని తొలగిస్తే మనకు 2000 10% వాల్యూ వస్తుంది. 2000 10% అయితే మరి ఇందులో సగం 5% అవుతుంది. అలానే 2000లో సగం 1000 అనేది 5% అవుతుంది. మరి 5% వాల్యూ మనకు 1000 రూపీస్ అయినప్పుడు 20,000లోంచి 1,000 తీసేస్తే మనము 90,000 అవుతుంది. 19,000 అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఇదే క్వశ్చన్ని మరో రకంగా కూడా చేయొచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. సో మనకు 5% వాల్యూ ఇచ్చారు. ఈ పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే
1/20 అవుతుంది. మనకి ఇక్కడ డిప్రిషియేషన్ వాల్యూ 1 పార్ట్ తగ్గుతుంది 20 పార్ట్స్ మీద. అంటే ఏడాది తర్వాత 20 పార్ట్స్ అనేవి 19 పార్ట్స్గా మారుతాయి. మనకు ఈ 19 పార్ట్స్ వాల్యూనే కనుక్కోమంటున్నాడు. 20 పార్ట్స్ ఇచ్చారు. సో 19/20 ఇంటూ 20,000. ఇక్కడ 0కి ఇక్కడ 0కి 2 1 1000, ఇక్కడ 90,000 అవుతుంది. సో ఈ రకంగా అయినా చేయొచ్చు. ఇలా కూడా మనము ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది కనుక్కోవచ్చు. మనకు ఎలా చేసినాం అనేది కరెక్ట్ కాదు. మనకు సరైన ఆన్సర్ ఏ మెథడ్ వల్ల మనకు తక్కువ టైంలో వస్తుందో ఆ మెథడ్ని మీరు చూసుకుని చేయాల్సి. పూర్ణతల వైశాల్యము చదరపు సెంటీమీటర్లో. సో మనకు వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, ఎత్తు 14 సెంటీమీటర్లుగా గల స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అని అడగడం జరిగింది. మరి సంపూర్ణతల వైశాల్యం మనం కనుక్కోవాలంటే దానికి ఫార్ములా, ఒక స్తూపం సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా 2πr ఇంటూ r+h. ఇక్కడ 2 ఇంటూ 22/7 ఇంటూ r వాల్యూ మనకు 7గా ఇవ్వడం జరిగింది. r+h 7+14 సెంటీమీటర్గా ఇవ్వడం జరిగింది. దీనికి క్యాన్సిలైజేషన్ వెళ్ళిపోతుంది. 2 ఇంటూ 22 + 21. మరి మనకు ఇక్కడ చూస్తే 1 2 2 4, మనకు 4 అనేది వస్తుంది యూనిట్ ప్లేస్లో. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత ప్రాసెస్ కూడా మనం చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 44 ఇంటూ 21 44 88 4 12 924. ఆప్షన్ 2 అనేదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఫార్ములా గుర్తుంటే మనం ఈ ప్రాబ్లమ్ని చేయగలుగుతాం. a² + ab - 6 b² డివైడెడ్ బై a - 2bగా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనము ఈ టర్మ్కి మనము ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఫ్యాక్టర్స్ కనుక్కుంటే a² + ab - 6b². సో దీన్ని మనము 6 ఇంటూ 1 6, అడిషన్ చేస్తే ab రావాలి. సో 1 మిగిలాలి. సో 1 మిగిలాలి కాబట్టి a² + 3ab - 2ab - 6b²గా దీన్ని రాసుకుంటాము. ఇక్కడ ఏ కామన్ తీస్తాం. ఏ కామన్ తీస్తే a + 3b మనకి ఇక్కడ వచ్చింది. అలానే ఇక్కడ -2 కామన్ తీస్తే -2a కామన్ తీస్తాం. -2 కామన్ తీస్తే ఇక్కడ మనకు -2b కామన్ తీస్తే a + 3b మనకు మిగిలింది. ఇక్కడ a + 3b కామన్ ఉన్నాయి కాబట్టి a - 2b + a + 3bగా దీన్ని మనం రాస్తాము. ఇందులో ఇవి రెండు కామన్గా తీయడం జరిగింది. ఇక్కడ మనకు దీని ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మనకు వచ్చినటువంటి వాల్యూస్ a - 2b a + 3b. a - 2b ఇంటూ a + 3b డివైడెడ్ బై a - 2b. ఈ a - 2bకి లవంలో ఉండే a - 2bకి క్యాన్సలైజేషన్ వెళ్ళిపోతుంది. మనకి a + 3b వాల్యూ మిగులుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ భాగించే సంఖ్య. ద నెంబర్ విచ్ ఆల్వేస్ డివైడ్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు అంటే మనము ఈ 3 ధనపూర్ణ సంఖ్యల్ని మనము 0, 1, 2గా తీసుకుంటే 0,
1,2,3గా తీసుకుంటే 6, 2,3,4ని తీసుకుంటే 12, 4,5,6గా తీసుకుంటే 3,4,5గా తీసుకున్న మనకు 60. ఇక్కడ చూడండి, ప్రతి దాంట్లో 3 అనేది మనకు ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అలానే ఒక మనకు పాజిటివ్ నెంబర్లో సరి సంఖ్య కూడా వస్తుంది. సరి సంఖ్యతో భాగించబడుతుంది. ప్రతి టర్మ్లో 3 యొక్క గుణిజం కూడా వస్తుంది. సో 3 × 2 6తో మనకు ప్రతి నెంబర్లు, ప్రతి 3 వరుస సంఖ్యలు అనేవి భాగించబడతాయి. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రతి 3 వరుస సంఖ్యల్లో ఒక సరి సంఖ్య వస్తుంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. అలానే ప్రతి 3 వరుస సంఖ్యల్లో 3 యొక్క గుణిజాలు వస్తున్నాయి కాబట్టి 3 మరియు 2ల లబ్ధం అనేది 6 అవుతుంది. కాబట్టి ప్రతి 3 వరుస సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ 6 చేత భాగించబడుతుంది. ఇలానే 2 వరుస సంఖ్యల లబ్ధం, అలాంటి సందర్భంలో మనకు 2 వరుస సంఖ్యల్లో ఎల్లప్పుడూ ఒకటి సరి సంఖ్యగానే వస్తుంది. అది 2 చేత భాగించబడుతుంది. 1,2 తీసుకోండి, 2,3 తీసుకోండి, 4,5 తీసుకున్నా కానీ ప్రతి 2 వరుస సంఖ్యలు 2 చేత భాగించబడతాయి. ప్రతి 3 వరుస సంఖ్యలు 6 చేత భాగించబడతాయి. 6 చేత అంటే 2 చేత భాగించబడతాయి, 3 చేత కూడా భాగించబడతాయి. సో ఆప్షన్ 3 అనేది. సో రాంబస్ యొక్క వైశాల్యం ఇచ్చారు, కర్ణం పొడవు కూడా ఇచ్చారు. రాంబస్ వైశాల్యం మనము 1/2 × d1 d2గా తీసుకుంటాము. అంటే 2 కర్ణముల లబ్ధంలో సగంగా మనము రాంబస్ వైశాల్యంగా తీసుకుంటాము. ఇది ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. 1/2 × d1 46 సెంటీమీటర్ అయితే d2 కనుక్కోమని చెప్పారు. 20, 24. సో మనకి ఇక్కడ క్యాన్సిలైజేషన్ చేస్తే 2 2s are 2 3s are. సో d2 ఈజ్ ఈక్వల్ టు 20 24/23గా తీసుకుంటాము. 23 8s are 160 ప్లస్ 24 184. సో 184 6 కలిపితే 190, 14 2 60 164. సో మరి 28s are. ఈ 2 వాల్యూస్ క్యాన్సిలైజేషన్ జరుగుతాయి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్యాన్సిలైజేషన్ మనము తేలికగా ఎలా చేయొచ్చో చెప్తాము. ఇక్కడ 23 ఇచ్చాడు, ఇక్కడ 24 ఇచ్చాడు. సో ఇందులో ఉండేటువంటి యూనిట్ డిజిట్ 3 ఉంది. 3తో మనకు ప్రొడక్ట్లో కూడా ఏ సంఖ్యతో మనకు గుణిస్తే యూనిట్ డిజిట్లో 4 వస్తుంది. మనకు ఒకవేళ 4తో గుణిస్తే 4తో మల్టిపుల్ చేస్తే 12 వస్తుంది, 6తో చేస్తే 18 వస్తుంది, 2తో చేస్తే 6 వస్తుంది. 8తో చేసినప్పుడు మాత్రమే మనకు యూనిట్ డిజిట్లో 4 వస్తుంది. కాబట్టి వితౌట్ క్యాలిక్యులేషన్ కూడా మనము ఈ రకంగా 88 అనే ఆన్సర్ని గెస్ చేసి బట్ ఏ సెకండ్ హ్యాండ్ ఫ్యాన్ ఫర్ 560 అండ్ మేడ్ రిపేర్స్ విత్ 40 రూపీస్ ఈ సోల్డ్ ఇట్ టు 660 ఈజ్ ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్. ఒక వ్యక్తి పాత ఫ్యాన్ను 560 రూపాయలు కొని 40 రూపాయలతో మరమ్మతు చేయించాడు. సో మొత్తం ఖర్చు అతనిది 600 రూపాయలు. మరమ్మతు చేసిన తర్వాత అతను 660 రూపాయలకి అమ్మారు. 660 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేటువంటి గ్యాప్ 60 రూపీస్. సో కొన్న వేల 600 రూపాయలు అయితే అమ్మిన వేల 660 రూపాయలు. అతనికి వచ్చిన లాభం 60 రూపీస్. ఈ 60 రూపీస్ దేని మీద వస్తాయి? అతను కొన్న వేల మీద వస్తాయి. సో 60/600 డివైడెడ్ బై 100 పర్సంటేజ్ కనుక్కోవాలి. కాబట్టి మనము సో 0కి 0 క్యాన్సిల్, 1/10. సో 10% ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం చూడండి. ఈ 600లో 10 డెసిమల్లో తీసేస్తే మనకు దీన్ని 100% అనుకుంటే ఇక్కడ 0 ఇక్కడ 0 60 రూపీస్.
సో 10% అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ విధంగా కూడా మనము ఈ ప్రాబ్లమ్ని సముద్రపు నీరు క్యూబిక్ కిలోమీటర్లు సంఖ్య ఘాతాంక రూపంలో అడిగారు. సో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో చూద్దాం మనము. 1 2 3 4 5 6 7 8 9. సో 10⁻⁹లో ఉండేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఉన్నటువంటి ఆప్షన్ 4లో ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనకు రెండు ఆప్షన్లో కూడా 10⁻⁹ ఇస్తే మనకి ఈ డిజిట్స్ అనేది ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో ఈ 1 తర్వాత వచ్చేటువంటి డిజిట్స్ చెక్ చేసుకొని మనం ఆన్సర్ అనేది పెట్టాల్సి వస్తుంది. మీటర్, 1 సెంటీమీటర్, 1 మిల్లీమీటర్ ఎంత అని అడిగారు. సో 1 మీటర్ని మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే 100 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ 1 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది. అలానే 1 మిల్లీమీటర్ని మనము సెంటీమీటర్లోకి (101 సెంటీమీటర్ అవుతుంది. ఈ 101 సెంటీమీటర్ని మిల్లీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే మనకు ఒక 0 యాడ్ చేస్తాం. ఆల్రెడీ 1 మిల్లీమీటర్ ఉంది కాబట్టి 1011 మిల్లీమీటర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2. చిత్రంలో 3 సెక్టార్లు ఎక్స్, వై మరియు జెడ్లు కలిగి ఉంది. అందులో సెక్టార్ జెడ్ యొక్క కేంద్రీయ కోణము 80 degrees అయినా సెక్టార్లు ఎక్స్ మరియు వై యొక్క కేంద్రీయ కోణము ఎంత? మొత్తం కోణాలు అడిగారు. సో ఒక సర్కిల్ చేసేటువంటి టోటల్ యాంగిల్ అనేది 360 degree అవుతుంది. ఈ 360 degree 3 సెక్టార్లుగా చేశారు. మనకు 3 సెక్టార్లుగా చేశారు. ఎక్స్, వై, జెడ్గా చేశారు. ఇందులో మనకు ఒక వాల్యూ ఇచ్చారు, జెడ్ వాల్యూ ఇచ్చారు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. జెడ్ వాల్యూ ఎంత ఇచ్చారు? 80 degrees ఇచ్చారు. మనకి ఏమడుగుతున్నారు? ఎక్స్ ప్లస్ వై అడుగుతున్నారు. సో దీంట్లో నుంచి 360 degree నుంచి 80 తీసేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనకి 280 degrees. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింప్లిఫై, సూక్ష్మీకరించండి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం హోల్ నెంబర్ని సింప్లిఫై చేద్దాం. సో హోల్ నెంబర్ 8 2. 8 - 2 6. అలానే ఇప్పుడు ఫ్రాక్షన్స్లో ఉండేటువంటి నెంబర్స్ని సింప్లిఫై చేద్దాం. సో 1/4 - 1/3. దీనికి ఎల్సిఎం తీసుకుంటే 12. 3 - 4. సో -1/12 అవుతుంది. -1/12ని మనము ఈ 6ని మనము 2 పార్ట్స్గా బ్రేక్ చేద్దాం. 5 + 1గా బ్రేక్ చేయొచ్చు. సో 5 + 1 -1/12. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 5 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చిందండి? మనకు 12 వచ్చింది. 12 నుంచి 1 తీసేస్తే 11 బై డినామినేటర్లో ఉన్న 12 అలా వస్తుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకు 1 - 1/12 ఇచ్చినప్పుడు మనము ఈ 12 యొక్క వాల్యూ కంటే దీని ముందు వచ్చే పూర్వ సంఖ్య 11 అవుతుంది కదండి. సో 11/12గా రాస్తాము. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలానే కాదు, 1 మనకు 1 - 1/33 అని ఇచ్చారు. దీని వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. 1 - 1/33 ఇచ్చినప్పుడు దీని ముందు సంఖ్య ఏమవుతుంది? 32. సో దీని ఆన్సర్ 32/33గా తీసుకుంటాం. అలానే కాకుండా 1 - 1/44 అన్నారు. అప్పుడు 43/44గా తీసుకోవాలి. సో ఇక్కడ 1 - 1/12 అన్నారు కాబట్టి 11/12గా తీసుకుంటాం. ఆప్షన్ 1 అనేది మార్చే మరొక క్వశ్చన్ చూద్దాము.
11 kg 11 గ్రామ్ ప్లస్ డివైడెడ్ బై ఇచ్చేది ఈసారి డివైడెడ్ బై 11 గ్రామ్. సో మొత్తం అన్నిటిని మనము గ్రామ్లోకి మార్చేసుకుందాము. 11 kg గ్రామ్లోకి మార్చుకుంటే మనకు 11,000 అవుతుంది. మనకు 11 గ్రామ్, సో 11 గ్రామ్ని అడిషన్ చేస్తే సో ఇదే మన వచ్చే మొత్తం వాల్యూ. ఇప్పుడు డివైడెడ్ బై 11 చేస్తాం. 11 1s are 11, 0 మిగులుతుంది, 0 పెడతాము, ఇంకొక 0 వస్తుంది, 11 1s are 11. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 44/110 యొక్క ప్రామాణిక రూపం ఏది అన్నాడు. ఈ 44ని ఈ 110ని మనము 11 యొక్క మల్టిప్లికేషన్లో రాయొచ్చు. సో 11తో మనం క్యాన్సిలైజేషన్ చేయొచ్చు. సో చేస్తే మనకు 11 4s are 44 అవుతుంది, 11 10s are 1/10 అవుతుంది. మరి దీన్ని 2తో మనం మళ్ళీ క్యాన్సిలైజేషన్ చేయొచ్చు. -2 2s are 4, 2 5s are సో -2/5. సో నిష్పత్తిని ఎప్పుడు మనము ఎప్పటికీ ప్రామాణిక రూపంలోనే రాయాలి. అంటే వాటి గాసాభాతో మనము భాగాహారం చేసి లవహారాలను ప్రామాణిక రూపంలో రాస్తాం. క్యాన్సలైజేషన్లో రాసి సూక్ష్మ రూపంలోనే రాస్తాం. సో ప్రామాణిక రూపంలోకి రాస్తే మనకు -2/5 ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి ఒక అంచుల సంఖ్య, అంచులు అంటే ఇక్కడ భుజాలు అని, సైడ్స్ అని. సో మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటాయి మనకు? 12 సైడ్స్ అనేవి ఉంటాయి. దీర్ఘఘనానికి కూడా 12 సైడ్స్ అనేవి. చూస్తే మనకు ఈ వాల్యూస్ ఇచ్చారు, టీ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే = యుక్తలో ఉన్నటువంటిది మైనస్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఇటువైపు పంపించేసుకుంటాము. అప్పుడు పాజిటివ్లోకి సైన్ అనేది మారుతుంది. సో మనం వాల్యూస్ ఏమేమి రాసుకుంటాము? 4t + 2/4 + 2t + 3/3 = 6గా రాసుకుంటాం. మరి 4, 3 ఎల్సిఎం తీసుకుంటే 12 అవుతుంది. 12 అయినప్పుడు ఈ టర్మ్ని మనం 3తో మల్టిపుల్ చేస్తాము, ఈ 4ని ఈ టర్మ్స్తో మనము మల్టిపుల్ చేస్తాం. సో 3 4s are 12t + 6, 4 8t + 4 3s are 12 = 6గా ఇవ్వడం జరిగింది. 12t 8tని మనం కలిపేస్తే 20t అవుతుంది. 20t + 18/12గా ఇవ్వడం జరిగింది =16. మరి తర్వాత మనము ఈ 12ని ఇటువైపు పంపిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 20t + 18 = 72గా ఇవ్వడం జరిగింది. 20t = 72 - 18 అవుతుంది. సో 20t = 54 అవుతుంది. t = 54/20 క్యాన్సిలైజేషన్ చేస్తే 27/10. మరి టీ వాల్యూ 27/10 మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. మరి ఇంత లెంతీ ప్రాబ్లంలో మనము చేయాల్సి వస్తుంది. ఇలా కాకుండా టీ వాల్యూస్ని మనము 1/1 చెక్ చేసినా కానీ మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసుకుంటాం. కాబట్టి ఈ టైప్లో 258% ఆఫ్ 4 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో మనకు 100% 250ని తీసుకుంటే ఒక డెసిమల్ తీస్తే 25, 250లో 10% 25, అలానే ప్లస్ 40లో 8%, 1% 10% 4 అవుతుంది. 0.4 మనకు 1% అవుతుంది. 3.2 అనేది మనకు 8% అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 28.2 ఆప్షన్ సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వస్తుంది. సో 250ని మనం 100% తీసుకుంటే డెసిమల్లో ఉన్న 0 తీసుకుంటే 10% 25గా రావడం జరుగుతుంది. అలానే 40ని మనం 100%గా తీసుకుంటే 0 యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి 4 అనేది 10%గా. మరి ఈ 1%ని కలుపుకోవాలంటే ఇక్కడ 0.4 డెసిమల్ని 1%గా తీసుకుంటాము. ఈ 1 × 8 చేయాలి కాబట్టి 8% ఇక్కడ కూడా 8 చేస్తాము. 3.2 అనేది వస్తుంది. ఈ 3.2ని
25తో కలిపేస్తే 28.2 అని ఈజ్ ఈక్వల్ టు బీ క్యూబ్డ్ అయినా మనకు ఇక్కడ ఉన్న ఆప్షన్లు గమనిస్తే ఈ రెండు టర్మ్స్ని మనము క్యూబ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూబ్డ్, ఇరువైపుల ఘనం చేయక, ఇరువైపుల ఘనమూలము చేయక, ఘనమూలం చేస్తే ఇది క్యూబ్ రూట్, ఇక్కడ కూడా క్యూబ్డ్ రూట్ అవుతుంది. సో ఏ క్యూబ్డ్ రూట్ని ఏ 1/3గా రాస్తాం, అలానే బి 3/3గా మారుతుంది. ఏ 1/3 ఈజ్ ఈక్వల్ టు మనకు బి అనేది మారుతుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఇచ్చిన ఘాతాంకాల్ని, భూముల్ని మనము ఒకేసారి ఘనము చేసిన, వర్గం చేసిన దానిలో ఎలాంటి మార్పులు ఉండదు కాబట్టి ఈ రకంగా చేయగలుగుతాం. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 45 ఈజ్ 3K, దెన్ ద K వాల్యూ. 45 యొక్క పూరక కోణం. ఇక్కడ పూరక కోణం అంటే రెండు కోణాల మొత్తము మనకు 90 డిగ్రీస్ అవుతుంది. ఈ 90 డిగ్రీస్ యొక్క కోణంలో ఒక కోణం 45 ఇచ్చారు. సో ఇంకొక కోణం మనకు 45 డిగ్రీ అవుతుంది. ఈ 45 డిగ్రీ దేనికి సమానము? సో 3Kకి అయినా. సో 45 డిగ్రీలు 3K అయితే K వాల్యూ ఎంత అన్నారు? 3 1 మనకు 1 మిగులుతుంది, 15. ఆప్షన్ 1 15 అనేది కరెక్ట్. చీటీలపై 1 నుండి 10 వరకు సంఖ్యలలో రాసి ఒక్కొక్కటి చీటీ ఒక సంఖ్య డబ్బాలో వేసి కలపబడింది. యాదృచ్ఛికంగా ఒక చీటీ తీయబడింది, అది 5 కంటే తక్కువ సంఖ్యలో రావడానికి సంభావ్యత. సో మొత్తము అనుకూలతలు మనకు 1 నుండి 10 వరకు ఎన్ని అనుకూలతలు ఉంటాయి? 10 అనుకూలతలు ఉంటాయి. సో మొత్తం అనుకూలతలు మనకు 10. మనకు కావలసిన అనుకూలతలు మనకు 5 కంటే తక్కువ సంఖ్య కాబట్టి 1 2 3 4 5 1 2 3 4 5 సంఖ్యలు మనము తీసుకుంటాము. మనకు కావలసిన అనుకూలతలు 5, మొత్తం అనుకూలతలు 10. సో దీన్ని క్యాన్సిలైజేషన్ చేస్తే 1/2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్. సో 1 2 3 4 1 2 3 4. సో 16 డివైడెడ్ బై 4, 9 డివైడెడ్ బై 3. సో 4/3 ఆప్షన్ 1 సెంటీమీటర్ వ్యాసార్థం గల వృత్త ఫలకం యొక్క పరిధి ఎంత అని అడిగారు. పై వాల్యూను 22/7గా తీసుకోమని కూడా ప్రాబ్లంలో మెన్షన్ చేయడం జరిగింది. సో పరిధి 2πr అవుతుంది. సో మనకు 2 × 22/7 × 14 2 ఇక్కడ 22 × 4 88. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.